భువనగిరి జిల్లా ఆలేరులో మల్లికార్జున కాటన్ ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి ఓనర్ ఇల్లందు మల్లేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 1:10 షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందన్నారు. తాము సొంతం కొనుగోలు చేసిన కాటన్ సుమారు 200 నుండి 300 క్వింటాళ్లు పత్తి కాలిపోయిందని, 25 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని చెప్పారు. వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. మల్లికార్జున కాటన్ ఇండస్ట్రీస్ రఘునాథపురం రోడ్లో 1:10 సమయంలో షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల మిల్లులో మంటలు చెలరేగి కొంత మా సొంతం ఖరీదు పత్తి కాలిపోయింది. తొందరలోనే ఫైర్ ఇంజన్లు కూడా ఫోన్ చేయగానే వెంబడే రావడం జరిగింది. మాకు సంబంధించిన సేఫ్టీ మెథడ్ లో ఫైర్ సంబంధించిన వాటర్ ను కూడా రెండు కలిసి ఫైర్ వాళ్ళు మేము అందరం కలిసి మంటలను ఆర్పివేయడం జరిగింది. ఇప్పుడు అంతా పూర్తిగా కంట్రోల్ కి వచ్చింది. ఇక్కడ ఏం లేదు, ఏం పోయింది. దరిదాపు ఒక 200 నుంచి 300 క్వింటలు కాలిపోవచ్చు. దానికి సైగ్రిగేషన్ చేసి దాన్ని మళ్ళా తర్వాత బైఫర్కేట్ చేసుకొని మళ్ళా దాన్ని ప్రొజెక్షన్ చేయాలి. సరే, ఇది ఇట్లా జరుగుతుంది అనుకోలేదు. చాలా జాగ్రత్తల్ని మెయింటైన్ చేస్తున్నాం, కానీ ఇది ఎట్లా జరిగింది అని అనుకోకుండా జరిగింది. కొంచెం మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇది మిల్లర్ కు చాలా ఇబ్బంది ఇన్సిడెంట్లు. ఇది పత్తి మిల్లులతో కొంచెం